హే గైస్ మన నేషనల్ స్టార్ నాని గారి నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీస్ ఏంటి, తను ఫ్యూచర్లో చేయబోతున్న పాన్ వరల్డ్ మూవీస్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ వన్ శైలేష్ కొలను గారి దర్శకత్వంలో మన నాని గారు నటిస్తున్న మూవీ హిట్ 3. హిట్ మూవీస్ యూనివర్స్లో హిట్ 1 మూవీకి హిట్ 2 మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న మూవీ ఇది. ఇందులో మన నాని గారు మోస్ట్ వైలెంటెడ్ పోలీస్ ఆఫీసర్గా అండ్ ఎక్కువ కోపం ఉన్న వ్యక్తి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో మనం ముందుకు రాబోతుంది. ఇందులో శ్రీనిధి శెట్టి గారైతే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ అయితే మే 1వ తారీఖున అయితే మన ముందుకు రాబోతుంది. దసరా మూవీని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల గారి అండ్ మన నాన్నగారి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ ద పారడైజ్. ఈ మూవీని పాన్ వరల్డ్గా అయితే తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ అయితే పారడైజ్ అయిన ఒక కొత్త లోకంలో కాకుల కథకు అండ్ యానిమల్స్కి ఒక కమర్షియల్ పీరియడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అయితే నంజా కొడుకు అనే వర్డ్ వల్ల చాలా చర్చలు అయితే అండ్ మూవీ పైన అంచనాలు అయితే పెరిగిపోయాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్గా కీర్తి సురేష్ గారిని అయితే అనుకుంటున్నారు. ఇక ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ని అయితే మన అనిరుద్ గారు అందిస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి వచ్చే ఏడాది 2026లో మార్చ్ 26న పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన సుజిత్ గారు అండ్ మన నాని గారి కాంబినేషన్లో కూడా ఒక గ్యాంగ్స్టర్ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి కాగా మన సుజిత్ గారు మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటు మన నాని గారు అయితే పారడైజ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీస్ పూర్తి అయిపోయిన తర్వాత వీరి కాంబినేషన్లో ఈ గ్యాంగ్స్టర్ మూవీ మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన నాని గారు అండ్ మన క్లాసిక్ డైరెక్టర్ అయిన శేఖర్ కమల గారి కాంబినేషన్లో ఒక ప్యూర్ క్లాసిక్ లవ్ స్టోరీ అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీలో మన సాయి పల్లవి గారు అయితే నటించబోతున్నారు. ప్రజెంట్ అయితే మూవీ స్టోరీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అయితే ఆల్రెడీ పూర్తయిపోయాయి. త్వరలోనే మూవీని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి గైస్ ఇప్పటికైతే మన నాని గారు ఓకే చేసిన తన అప్కమింగ్ మూవీ షెడ్యూల్స్ లిస్ట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి.